ప్రియ సహోదరి సహోదరులు, మనం ఆయన మాటకు లోబడినట్లయితే, మనం చేసే ప్రతి పనిలో దేవునికి సంపూర్ణ అధికారం ఇచ్చినట్లయితే ఏం చేస్తాడు బైబిల్లో ఉంది. ఒక్కసారి ఆ రిఫరెన్స్ చూపిస్తాను రండి. దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతుంది? సామెతల కింద 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను ఏం చేస్తాడట? ఇరుకుగా ఉన్న, ఆటంకంగా ఉన్న, అడ్డుగా ఉన్న నీ త్రోవను ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా మార్గాలు మూసుకుపోయినాయి, దారి కనిపించటల్లా, అంత అగోచరంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది అంటున్నావా నీ జీవితం? అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవితం నా చేతికి అప్పగించు, నా ఇష్టం చేయడానికి నువ్వు ఇష్టపడు, నీ ఎదుట మూసుకుపోయిన ద్వారాలు నేను తెరుస్తాను, ఎడారులలో సెలయేర్లు నేను ప్రవహింప చేస్తాను, అరణ్యంలో నీ కోసం మార్గాన్ని నేను తెరుస్తాను. కష్టమైనప్పటికీ కూడా భూమి మీద యథార్థంగా జీవించండి, ఎందుకని పరలోకంలో నెమ్మది కలిగి జీవిస్తారు.